దారుణమైన సంఘటన నరసరావుపేట పట్టణంలో అంజిరెడ్డి హాస్పిటల్లో ఒక దళిత మహిళ పాపం కష్టపడి రోజు రెక్కాడితే డొక్కాని కుటుంబానికి చెందిన ఒక దళిత మహిళ జ్యోతి అనే అమ్మాయి గ్యాస్ ట్రబుల్ అని చెప్పి అంజిరెడ్డి హాస్పిటల్లో చేరితే ఆ అమ్మాయిని 4 రోజులు ట్రీట్మెంట్ ఇస్తూ ఆ అమ్మాయి 2 రోజుల క్రితం చనిపోతే అంజిరెడ్డి హాస్పిటల్ యాజమాన్యం కనీసం ఆ కుటుంబానికి చెప్పకుండా మేము ఐసీలో ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఆ కుటుంబాన్ని మభ్యపెట్టి ఈ రోజున దారుణమైన చర్యకి అంటగట్టారు ఈ అంజిరెడ్డి హాస్పిటల్ యాజమాన్యం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ దళిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలి అంజిరెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యం అని. లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నా చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయమని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అయినా సరే దున్నపోత మీద వానబడినట్టు యాజమాన్యం చెల్లించకుండా కనీసం 4 గంటల నుంచి రోడ్డు మీద కూర్చొని దళిత సంఘాలు, బీసీ సంఘాలు ఆ కుటుంబానికి న్యాయం చేయమని గొంతు చించుకునే విధంగా ఆర్తనాలు చేస్తున్నా కానీ యాజమాన్యం పట్టించుకోకుండా ఒక దారుణమైన మాటలో యాజమాన్యం మాట్లాడుతూ ఉంటే అసలు ఆ మాటలు కూడా వినే పరిస్థితి కాదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఆ కుటుంబానికి న్యాయం చెయ్యం. కనీసం ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు, మీరు ఒక తల్లిని కోల్పోయింది, చిన్న పిల్లలు ఉన్నారు, ఆ కుటుంబాన్ని ఆ పిల్లల్ని ఎవరు కాపాడతారు అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినా కానీ యాజమాన్యం స్పందించకపోవటం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఒక అరగంటలో కనుక ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు కలెక్టర్ గారు ఇప్పుడు రావాలి, ఇమీడియట్గా ఎస్పీ గారు వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మెడికల్ బోర్డుకు కూడా ఈ హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేయమని చెప్పి మేము రేపొద్దున ప్రజా సంఘాలతో పాటు ముఖ్యమంత్రి గారిని కలిసి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని కలిసి, హెల్త్ మినిస్టర్ గారిని కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.